హాయ్ అండి. ఇంటికి గెస్ట్లు వస్తున్నారా? పెద్ద క్వాంటిటీలో హోటల్ స్టైల్ బిర్యానీ చేయాలనుకుంటున్నారా? కానీ కుక్కర్లో చేస్తే కింద అడుగంటిపోతుందా? లేకపోతే రైస్ మెత్తగా అయిపోతుందా? అయితే ఈ బాండీ స్టైల్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేసేయండి. దీనికోసం 5 స్పూన్స్ ఆయిల్, 5 స్పూన్స్ గీ వేసుకోవాలి. హాఫ్ కప్ జీడిపప్పు, మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ 1/2 కిలో సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 10 రెండు వేసుకొని వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఒక కట్ట వేసుకొని బాగా వేయించుకోవాలి. 200 గ్రామ్స్ టమోటో సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. చికెన్ 1 అవర్ ముందు మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ వేగిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముందుగా రైస్ని వాష్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చికెన్లో రైస్ వేసుకొని వేయించుకోవాలి. 5 మినిట్స్ వేగాక వాటర్ కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా తెరులుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో మూత తీసుకొని 1-2 సార్లు కలుపుకోవాలి. మరీ ఎక్కువ సార్లు కలిపిన గింజ విరిగిపోతుంది. ఈ క్వాంటిటీకి నాకు 10 to 15 మినిట్స్ టైం పట్టింది ఉడకడానికి. ఇదే ప్రాసెస్ అండ్ రేషియోలో మనం ఎంతమందికైనా ఇలా బిర్యానీ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ అస్సలు వెగటుండదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. వంట చేసే ప్రాసెస్లోని ఈ అరోమాకి ఆకలిని పెంచేస్తుంది. చివర్లో ఒక్కసారి అన్నం మెతుకు పట్టుకొని చూస్తే మనకు ఉడికిందా లేదా అని తెలుస్తుంది. అంతే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ సెట్ అయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది.